ఇది మీరు వారంలో ఒక 2 సార్లు తిన్నా సరిపోతుందండి. మన బాడీకి కావలసిన వైటమిన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇది పొనగంటి ఆకు, పొనగంటి కూర అని కూడా అంటారండి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే బీటా కెరోటిన్ ఉంటుంది. వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. వైటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల ఇది కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. బోన్స్కి కూడా చాలా మంచిది. నేను ఈరోజు దీంతో పచ్చడి చేస్తున్నాను. సో దీంతో పచ్చడి ఎలా చేస్తాను అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఈ ఆకుని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, 1 స్పూన్ మినప్పప్పు, అలానే 2 స్పూన్ల ధనియాలు, కొంచెం జీలకర్ర వేసేసి ఫస్ట్ వేయించేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను 2 స్పూన్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ ఉంటుంది, అలానే బాడీకి కూడా చాలా మంచిదన్నమాట. దీనికి కారం కోసం నేను ఎండుమిరపకాయలు అలానే పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. మీరు అచ్చంగా ఎండుమిరపకాయలతో అయినా పచ్చిమిరపకాయలతో అయినా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసము. ఇవి కొంచెం వేగినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్కి తీసి కూల్ చేసేసుకుందాం. సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం కడిగి పెట్టుకున్నాం కదా పొనగంటి కూర కానీ పొనగంటి ఆకు కానీ, అది వేసేసి మీడియం సైజ్ టొమాటోలు 2 కట్ చేసేసుకొని దీన్ని కొంచెం కలిపేసుకుందాం. తర్వాత దీంట్లోకి కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసేసి మూత పెట్టేసామంటే వాటర్ అంతా ఇదైపోయి చాలా బాగా మగ్గిపోతుంది అనమాట. ఈ ఆకుకూర త్వరగా మగ్గిపోతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది తింటే మనకి చాలా మంచిదండి. పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. అంటే కారం తినే పిల్లలు ఇలా పచ్చళ్ళు అలా చేస్తే ఇష్టంగా తింటారు కాబట్టి ఇంట్లో మీరు ఇలా ట్రై చేయొచ్చు. అది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దీంట్లోకి మనం ఇందాక చల్లార్చుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. దాంట్లోకి కొంచెం పులుపు కోసం చింతపండు, తగినంత ఉప్పు ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. వేసేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేస్తే చూడండి ఇలా వచ్చేస్తుంది. దీంట్లోకి మనం చల్లార్చుకున్నాం కదా ఆకుకూర, టొమాటోలు, అవి కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేస్తే అంతేనండి, మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మొత్తం కలిపేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పచ్చడి మొత్తం వేసేద్దాం. నేను దీంట్లో తాలింపు సపరేట్గా అయితే ఏం పెట్టట్లేదు, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. చూడండి మన పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.